హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ఉల్లిగడ్డలతోని కారప్పొడి చేశానండి. టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. నోటికేమి తినబుద్ధి కాలేదా? అలాంటి టైంలో ఇలా చేసుకొని తిని చూడాలండి. రుచి మాత్రం అద్భుతమండి. ఇంకా ఇడ్లీలోకి గానీ, దోసలోకి గానీ, ఇలా వేడి వేడి అన్నంలోకి గానీ సూపర్‌గా ఉందండి. ఎలా చేయాలంటే ముందుగా ఉల్లిగడ్డల్ని ఈ టైప్‌లో పొక్కంతా శుభ్రంగా ఒలిచి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టిన ఈ ఉల్లిగడ్డలన్నింటినీ మనం ఇప్పుడేం చేద్దామంటే సన్నగా, పొడవుగా కట్ చేసుకోవాలండి. ఓకేనా? ఈ తొడిం భాగంలో, ఈ ఏర్లు భాగంలో ఉన్న ఈ గడ్డని కొంచెం అలా తీసేసుకోవాలి. ఓకేనా? ఈ గడ్డను కొంచెం తీసేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఇది కంపల్సరీ చేయండి. చేసిన తర్వాత ఇలా సన్నగా, పొడవుగా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం బాగా ఎగుతాయండి. అంటే కొంచెం లావు, సన్నము ఆ టైప్ కాకుండా అన్నీ ఒకే సైజులో గాని కట్ చేసుకొని రెడీ చేసుకోగలిగితే సూపర్‌గా ఫ్రై అయిపోతాయండి. మంచి కలర్‌లో. ఓకేనా? ఇవి మనం కట్ చేసిన తర్వాత ఇలా మొత్తం విడదీసుకోవాలండి. అంటే రెమ్మకి రెమ్మకి అతుక్కోకుండా ఇలా మొత్తం శుభ్రంగా విడతీసినమంటే ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా, సింపుల్‌గా ఫ్రై అయిపోతాయండి. ఓకేనా? ఇప్పుడు ఈ కట్ చేసిన వాటన్నిటిని తీసి ఒక ప్లేట్‌లోకైతే వేసుకుందాం. ఇది అన్నీ ఒక్క సైజులో ఇలా గాని కట్ చేసుకోగలిగితే ఇది ఫ్రై చేసేటప్పుడు అన్నీ ఒకే విధంగా ఫ్రై అవుతాయండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడే పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో దాదాపు ఒక 4 గంటల వరకైతే ఆయిల్ వేసుకోవాలండి. ఇది కంపల్సరీ కాబడుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం కొంచెం డీప్ ఫ్రై టైప్‌లో చేసుకోవాలి కాబట్టి కొంచెం నూనె ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం ఈ కట్ చేసిన ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా దీంట్లో వేసిన తర్వాత ఇలా కొంచెం మంట హైలో ఉంచకుండా మంట మీడియంలో ఉంచుకునేసి ఇలా కొంచెం కలుపుకుంటూ ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతకంటే కొంచెం మాడిందంటే మాత్రం సేదొస్తదండి. ఈ ఫ్రై చేసే విధానంలోనే ఈ కారప్పొడి టేస్ట్ ఉంటుంది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఈ మనం తీసేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ వడవనిచ్చి అప్పుడు తీసేసుకోవాలండి. అప్పుడు ఇవేమవుతాయంటే ఫ్రెష్‌గా బొరుగు బొరుగు అంటూ సూపర్ రుచిగా ఉంటుందండి. ఇది మాత్రం ఖచ్చితం. ఓకే. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్‌లోకి వేసిన తర్వాత సేమ్ అదే నూనెలో అండి. అదే నూనెలో వేరుశనగ పప్పులు ఇవి కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బందేం లేదండి. నేనైతే ఒక కప్పు వేశాను. ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా ఏసుకోవచ్చు. ఏసినంక వీటిని కూడా సేమ్ అదే విధంగా మనం మంచి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ మారేంత వరకు. కానీ మాడనీయకూడదండోయ్! ఇలా కలర్ మారాక ఇవి కూడా తీసి అదే ప్లేట్‌లో వేసేసుకుందాం. అంటే సెపరేట్‌గా వేరే వేరే ప్లేట్‌ల్లో వేసే అవసరం అయితే లేదండి. అవన్నీ గూడా ఒకే ప్లేట్‌లో వేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు ఒక 10 వరకు ఎండుమిరపకాయలను గూడా ఏసి, ఇప్పుడు వీటిని గూడా కొంచెం అలా అనేసి వెంటనే తీసేసుకోవాలండి. ఎండుమిరపకాయలు గదా! ఉట్టిగనే ఏగిపోతాయి. ఒక్క సెకన్‌లోనే ఏగిపోతాయండి. ఇవి గూడా తీసి ఏసాక కరివేపాకు ఇది గూడా ఒక పిడికెడేసుకునేసి కొంచెం చిటపటలాడనిచ్చి వెంటనే తీసేయాలి. కరివేపాకు గదా! ఉట్టిగనే మాడిపోద్ది. అందుకనేసి చిటపటలాడేంత టైంలోనే ఇది వేగిపోద్ది. ఎందుకంటే నూనె బాగా కాగుంది గాబట్టి. ఇప్పుడు ఇవి గూడా తీసి మనం అదే ప్లేట్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి గడ్డ, ఒక గడ్డని ఇలా ఒలిచి ఈ విధంగా మనం దీన్ని గూడా సేమ్ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా సేమ్ అదే విధంగా కలర్ మారనిచ్చి మాడకుండా మంచి గోల్డెన్ కలర్‌లో వచ్చే విధంగా చూసి ఇవి కూడా తీసి సేమ్ అదే ప్లేట్‌లో వేసుకునేసి ఇప్పుడు ఈ ప్యాన్‌ని పక్కన పెట్టి మరొక ప్యాన్‌ని అదే స్టవ్ మీద పెట్టుకునేసి ఇప్పుడు ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర ఒక టేబుల్ స్పూను, మెంతులు సగం టేబుల్ స్పూన్ సరిపోద్దండి. ఇప్పుడు వీటిని కాస్త అలా కలుపుతూ మంచి కొంచెం దోరగా వేగనిచ్చుకునేసి ఇప్పుడు చింతపండు అండి, ఒక నిమ్మకాయ సైజు చింతపండును దాన్ని కూడా దీంట్లో విడదీసి వేసుకునేసి ఇలా కలుపుతూ ఇవన్నింటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని కూడా మనం కలర్ మారేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక మనం ఏదైతే ఫ్రై చేసి అన్నీ రెడీ చేసి పెట్టామో అవన్నింటిని సేమ్ ఒకే ప్లేట్‌లో వేసాం కదండీ! ఇప్పుడు అవన్నిటిని కాస్త మనం మిక్స్ చేసుకుందామండి. అంటే అన్నింటిని కలిపేసుకుందాం. కలిపిన తరువాత అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవి కాసేపు అలా
పక్కన ఉంచేసి ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకుందాం. మిక్సీ జారీ తీసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసిన ఈ ధనియాలు, చింతపండు ఉన్నాయి కదా! అవిటిని కాస్త చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ జారీలో వేసేద్దాం. వేసిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే కారం వేసేసుకునేసి, ఆ తర్వాత 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఏసాక ఇప్పుడు మనం వెల్లుల్లి ఒక గడ్డని వేసుకుందామండి. వచ్చే ఇబ్బందేం లేదు. సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా పొడిగొట్టేద్దాం. పొడిగొట్టిన తర్వాత చూడండి ఈ టైప్‌లో వస్తుందండి. అంటే కొంచెం వెల్లుల్లి వేసాం కాబట్టి కొంచెం ముద్దలాగా వస్తుంది. వచ్చే ఇబ్బందేం లేదు. బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం కలిపి రెడీ చేసి పెట్టుకున్నాం గదూ! ఫ్రై చేసినవన్నింటిని వాటిలోకించి సగం వరకు వేసుకుందామండి. అంటే ఎండుమిరపకాయలు ఏవేవైతే ఉన్నదో ఆ ఎండుమిరపకాయలు మొత్తం వేసేసుకునేసి కొరవి సగం వేసేసి ఇలా పొడిగొట్టేద్దామండి. చూడండి ఈ టైప్‌లో సూపర్‌గా వస్తుందండి. కానీ ఈ పొడి ఒక్కసారి స్మెల్ చూడాలండి. గుమగుమలాడుతూ ఇప్పుడే తినాలన్నంత బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందాక మిగిల్చిన ఆ ఆనియన్‌లో, ఉల్లిపాయల్లో ఈ పొడిని ఏసేస్తామండి. ఓకే. ఇప్పుడు గ్రైండ్ చేసిన పొడిని దాంట్లో వేసేసి, ఈ మిగిలిన వాటిని ఈ ఆనియన్ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి చూడండి, వాటిని ఈ పొడిలో ఇలా పిసుకుతూ కలిపేసేయాలండి. అంటే ఆ ఆనియన్ పీసెస్ కూడా ఫ్రై అయిన ఆనియన్ పీసెస్ ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోవాలండి. ఆ టైప్‌లో మనం ఇలా పిసుకుతూ ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇదొక్కసారి ఇలా చేస్తుంటే ఉంటుందండి. నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయండి. అంత బాగుంటుంది. ఓకేనా? ఒక్కసారి ఈ విధంగా చేసి వేడి వేడి అన్నంలో తిన్నా గానీ, చపాతీలో తిన్నా గానీ, దోసలోకైనా సరే, ఇడ్లీలోకైనా సరే, దేనిలోకైనా సరే ఒక్కసారి టేస్ట్ చూడండి. వదిలేపెట్టరండి. అంత బాగుంది ఈ కారప్పొడి.